పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. కనుక మనం ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా మనం పర్పస్ గా ఉంటుండాలి. పరమ గురువులు వీళ్ళందరూ కూడా పర్పస్ ఓరియంటెడ్ గా ఉంటారు. ఏదైనా సరే పర్పస్ ఉంటే ఆ పని చేయడంగా ఉంటారు, పర్పస్ లేకపోతే ఆ పని చేయరు. ఊరికినే చేస్తున్నాం అన్నటువంటిది ఉండదు ఎప్పుడు కూడా వాళ్ళ మార్గంలో. కనుక ఊరికినే చదువుతున్నాం అన్నటువంటిది ఉండదు. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది. సో ఆ పర్పస్ ఏమిటనేటువంటి తెలుసుకుని ఆ పని మనం చేయడం అనేటువంటిది ఎక్కువ అవసరం. పర్పస్ లేకుండా పనులు చేస్తే మనం ఏమైపోతామంటే కనుక మన టైం చాలా వేస్ట్ అయిపోతుంది. అందరూ చేస్తున్నారు కాబట్టి చేయడమో, లేదా అందరూ వెళుతున్నారు కాబట్టి వెళ్ళడమో ఇలాంటిది ఉండకూడదు ఎప్పుడు కూడా. పర్పస్ ఓరియంటెడ్ గా మనం ఎప్పుడు ఉంటూ ఉండాలి. పర్పస్ గైడ్ ది లిటిల్ వెల్స్ ఆఫ్ మెన్ అని చెప్తారు కదా మనకి. అందుకే ఎప్పుడు కూడా మనం పర్పస్ ఓరియంటెడ్ గా ఉండాలి. ఈ పని ఎందుకు చేస్తున్నా అంటే వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ రీజన్ ఫర్ డూయింగ్ ఎనీ వర్క్ ఇన్ అవర్ లైఫ్. సో అందు గురించి విద్యా విధానంలో కూడా ఒక పర్పస్ ఉంది. ఏమిటి ఆ పర్పస్ అంటే, పర్పస్ తెలుసుకోకుండా మనం విద్యా విధానమును మనం అవలంబించుకోవడం అనేటువంటిది అది సరైనటువంటి పద్ధతి కాదు. అందు గురించి దానికి ఏంటి ఆ పర్పస్ అనేటువంటిది ఆయన వివరించుకుంటూ వస్తున్నటువంటి దాంట్లో. సో ద రైట్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ లెట్ ద సోల్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ లెర్నింగ్. ఓన్లీ పర్సనాలిటీ లెవెల్లో వీడేదో మైండ్ తోటి వీడికి ఉన్నటువంటి ఫిజికల్ వీటితో కాకుండా సోల్ లెవెల్లో వీడు ఎప్పుడైతే అండర్స్టాండింగ్స్ ఆఫ్ థింగ్స్ అంటే వీడు తెలుసుకుంటాడో అప్పుడు వీడు బ్రెయిన్ కి అందేటువంటి క్యాపబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీడికి అందించుకునేటువంటి విధానం చాలా చాలా బాగా అర్థమవుతుంది. అంటే కాన్సన్ట్రేట్ చేసుకుని వింటున్నటువంటి శ్రద్ధగా వింటున్నటువంటి వాడు వేరు, ఆడుకుంటూనో వేరే పనులు చేసుకుంటూ వింటున్నటువంటి వాడి యొక్క ఇది ఎలా అయితే తేడా ఉంటుందో అలాగే సోల్ లెవెల్లో ఉండి విద్యా విధానం పొందుతున్నటువంటి వాడిది చాలా చక్కగా ఉంటుంది. వాడికి చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఏది చెప్పిందో చక్కగా వాళ్ళు ఆకలింపు చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సోల్ లెవెల్గా ఉండాలి ఎప్పుడు కూడా. అండర్స్టాండింగ్ నేచర్స్ కానీ ఏమైనా సరే ఆ లెవెల్లో మనం దర్శించుకోవడానికి చేస్తుండాలి విషయాలు. అందుగురించి మానవుడు స్టిల్ హీ వాంట్స్ టు నో సంథింగ్ ఆర్ హీ వాంట్స్ టు బీ ఇన్ ఏ బెటర్ థింగ్ అన్నటువంటి దాంట్లో ఎప్పుడు మానవుడు ప్రయత్నం చేస్తుంటాడు. అందులో భాగంగా సోల్ లెవెల్లోకి వీడు వెళ్ళగలిగితే కనుక అప్పుడు సోల్ లెవెల్లో నుంచి వీడికి టీచింగ్స్ అన్నటువంటి స్వీకరించడం చేత మానవుడు ది న్యూ ఏజ్ అన్నటువంటి దానికి చక్కగా వాడు విద్యను వాడు అభ్యసించిన వాడు అవుతాడనమాట. This soul is always latent in the human form, unfolded by our modern educational systems. So the training imposed on the individual by his soul and called forth by the urgency of the quest and by the act of his will. So it is the act of the will. So through the practice of meditation. So meditation అనేటువంటిది చేస్తుండడం చేత మనం ఏమవుతుందంటే సోల్ లెవెల్గా ఉండడం అనేటువంటిది వస్తుంది. సో మెడిటేషన్ అనేటువంటి చేయడం చేత మనం అసలు ఈ సోల్ లెవెల్లో మనం ఎలా టీచింగ్స్ అనేటువంటివి పొందాలనేటువంటిది మనకి చక్కగా అవలంబింపబడుతుంది. అందు గురించి చక్కగా మనం ప్రతిరోజు కాసేపు మెడిటేషన్ చేయించాలి పిల్లల చేత. వాడికి ఏదైనా అర్థం కావట్లేదు, వాడికి బోధపడట్లేదు అనే
చెప్పేటువంటి పిల్లలందరూ కూడా మనం చెప్పాల్సినటువంటి సలహా ఏమిటంటే, చక్కగా ప్రతిరోజు మీ పిల్లాడిని కాసేపు మెడిటేషన్ చేయించండి. వాడికి అప్పుడు కాన్సంట్రేషన్ చక్కగా నిలబడుతుంది. ప్రతిరోజు వాడు కాసేపు కన్నులు మూసుకొని వాడు మెడిటేషన్ చేయించండి వాడి చేత. అంటే మెడిటేషన్ అంటే ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ ఆఫ్ ది లోవర్ విత్ ద హయ్యర్, అది మనకు జరగాలి మెడిటేషన్లో. ప్రధానంగా అది జరగాలన్నమాట. సో ఏ దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నామో, ఏ గుర్తుని మనం మెడిటేట్ చేస్తున్నాం అనేటువంటి దానికన్నా ఇవన్నీ కూడా మనం ఎక్కడికి తీసుకెళ్లాలంటే లింకింగ్ ఆఫ్ ద లోయర్ విత్ ద హయ్యర్, అది జరగాలి. ఎప్పుడైతే లోయర్ విత్ ద హయ్యర్ జరుగుతుందో, అంటే పర్సనాలిటీ అండ్ సోల్ లెవెల్ తోటి ఈగోయిక్ తోటి మన కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుందో, అప్పుడు వీడు ఈగోయిక్ గా ఉన్నటువంటి వాడు వీడు పర్సనాలిటీ లెవెల్ గా ఉన్నటువంటి దాన్ని వీడు గైడ్ చేసుకుంటూ వెళ్తాడు. అది జరగాలి ఇప్పుడు కూడా. సో దీస్ టూ మెథడ్స్ ఆఫ్ founding the human being and raising him to a mass standard and of producing the emergence of the new type, the soul, constitute the main distinction between the Western and Eastern educational methods. So Western లోను ఈస్టర్న్ లోను ఒక చోట మాస్ ఎడ్యుకేషన్ ఉంది, ఇంకో చోట ఇండివిజువాలిటీ అంటుంది. సో రెండింటికి పైన చెప్పబడుతున్నటువంటిది సోల్ లెవెల్. సో సోల్ లెవెల్ గా టీచింగ్స్ అన్నటువంటిది ఈస్టర్న్ కి వెస్టర్న్ కి తెలియవలసినటువంటి విషయం ఎంత ఉందంటున్నారు. The contrast between the two ways of development is most instructive. In the East, we have the careful culture of the individual, with the masses left practically without any education. మన తూర్పు దేశాల్లో ఏంటంటే కనుక క్యారెక్టర్ బిల్డింగ్, తర్వాత ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్స్, కేర్ఫుల్ కల్చర్ ఓరియంటెడ్, ఇవన్నీ మనకి ఇచ్చారు. కానీ అంటే ఫలానా వాడు బ్రాహ్మణుడు, వీడికి ఏమిటి అంటే కనుక వాడు విద్య అంటే చక్కగా అభ్యసించేటువంటి వాడు. వాడు ఏం చేశాడు, వాడు పిల్లాడిని వాడు చక్కగా వాడు ఒక కల్చర్ ఓరియంటెడ్ గా వాడిని తయారు చేశాడు. వాడికి చక్కగా పొద్దున్నే లేవడం, సంధ్య వార్చడం, చక్కగా వేదం వల్లించడం, సృష్టిలో ఉన్నటువంటి సమస్త ధర్మములను వాడు తెలుసుకోగలగటం, ఇలాంటిదంతా వాడు నేర్పారు. చాలా చక్కగా తయారయ్యాడు. కానీ వాట్ అబౌట్ అదర్స్? ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వీడు వదిలేశాడు. ఊర్లో ఎంతోమంది ఉంటారు కదా, 1000 మందో 1,00,000 మందో ఎంతమంది ఉంటారు, వాళ్ళని ఎవరిని కూడా వీళ్ళు పట్టించుకోవడానికి చేయలేదు. దానివల్ల ఏమైపోయింది, వీళ్ళందరూ కూడా ఇలిటరేట్స్ గా ఉండిపోయారు. వాళ్ళందరికీ ఎట్లా ఉండాలి ఏమీ తెలియదు వాళ్ళకి. అది జరిగిపోయింది. కనుక తప్పు చేసిన వాళ్ళం అయిపోయాం అక్కడ. అలా మనం ఇఫ్ ద మాసెస్ లెఫ్ట్ ప్రాక్టికల్లీ వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్ ద వెస్ట్, వి హ్యావ్ మాస్ ఎడ్యుకేషన్. వెస్ట్ లో ఏం చేశారు, మాస్ ఎడ్యుకేషన్ అంటుంటుంది. బట్ ద ఇండివిజువల్ ఇస్ లెఫ్ట్ speaking generally without any specific culturing. These two great and divergent systems have each produced a civilization expressing its peculiar genius and manifestation, but also its marked defects. The premises upon which the systems are based are widely divergent, and it would be worthwhile while to consider them for in understanding them, and in the eventual union of the two, it is possible that the way out may be found for the new race in the new age. వెస్ట్ ఏం చేశారు, మాస్ ఎడ్యుకేషన్, ప్రతివాడు ఎడ్యుకేషన్ పొందాలనేటువంటి చేశారు. కానీ ఇండివిజువల్ కల్చర్ ఓరియంటెడ్ ఇవేవి వాళ్ళు పట్టించుకోలేదు. పెద్దవాడితో ఎలా మాట్లాడాలి, చిన్నవాడితో ఎలా ఉండాలి, సొసైటీకి ఏమిటి మన బాధ్యత, ఇలాంటిది ఏది తెలియదు వాడికి. మాస్ ఎడ్యుకేషన్ ఉంది వాడి దగ్గర, మన దగ్గర ఇండివిజువల్ కల్చర్ ఓరియంటెడ్ ఉంది, కానీ మాస్ ఎడ్యుకేషన్ ల్యాకింగ్ అయిపోయింది. ఇంకా ఇద్దరిలోనూ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఇద్దరిది క్లబ్ చేసుకుంటూ వెళ్ళవలసినటువంటి వాడు ప్రస్తుతం ఉన్నటువంటి వాడు న్యూ ఏజ్ స్టూడెంట్స్. అది కనుక దానికి ఏంటి ఇండివిజువల్ గా అటైన్ అవుతున్నటువంటి ఈస్టర్న్ దేశాల్లో ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ఇన్ ద ఈస్టర్న్ సిస్టమ్ ఇట్ ఇస్ అస్యూమ్డ్ దట్ విత్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ ఫార్మ్ dwells an entity, a being called the self or soul. ప్రతి వాటిలోనూ సెల్ఫ్ ఆర్ సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఉంది. అహం హి సర్వయజ్ఞానం, అహం అనేటువంటి దాని మీద అహం అస్మి అనేటువంటి దాంతో వీడి విద్యా విధానం అనేది ప్రారంభమవుతుంది వీడికి. కనుక ఇది వీడు ఈస్టర్న్ లో వీడు ఫస్ట్ నేర్చుకున్నటువంటిది ఏంటంటే అహం, లోపల సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. సెకండ్, దిస్ సెల్ఫ్ యూటిలైజెస్ ద ఫార్మ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ యాజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ మీన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, and through the sum total of the mental and emotional states will eventually manifest itself, utilizing the physical body as its functioning mechanism on the physical plane. సెకండ్ పాయింట్ ఏమిటంటే, ఈ సోల్ ఆస్పెక్ట్ గా ఏదైతే ఉందో అది నేనుగా తెలుసుకోండి. తెలుసుకొని వీడికి దేహం అనేటువంటిది ఉంది, ఈ సోల్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి వాడు ఈ దేహంను వాడుకోవాలి అంటే చెప్పారు. తూర్పు దేశాల్లో
చెప్పినటువంటి సెకండ్ పాయింట్ ఏమిటంటే సోల్ ఆస్పెక్ట్ గా తెలుసుకో. సోల్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి వాడికి దేహం అనేటువంటిది ఇచ్చారు వాడికి. కనుక ఈ దేహమును వాడి యొక్క వాహికగా, వాడి యొక్క ఉన్నటువంటి ఒక వెహికల్ గా వాడుకోవాల్సినటువంటిది వాడు. అంతే, ఇది వాడు కాదు అంటున్నది వాళ్ళు బోధించారు తూర్పు దేశాల్లో మనకి. Finally, the control of these means of expression is brought about under the law of rebirth. సో ఈ రెండు కూడా దేని చేత కంట్రోల్ అవ్వబడుతున్నాయి అంటే ది లా ఆఫ్ రిబర్త్. జన్మ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది ఒకటి ఉంది. ది లా ఆఫ్ రిబర్త్, దాన్నే ధర్మము అన్నారు, దాన్నే కర్మబంధము అన్నారు. ఈ కర్మ అనేటువంటిది వీళ్ళని లీడ్ చేస్తుంటుంది. దాని గురించి మనం జన్మ అనేటువంటిది తీసుకుంటుంటాం, జన్మ అనేటువంటిది వదిలేస్తుంటాం. ది లా ఆఫ్ రిబర్త్. నువ్వు శాశ్వతుడు కావు, ఈ జన్మ అనేటువంటిది నీకు ఇవ్వబడుతూ ఉంటుంది అంటుండేది ది థర్డ్ ప్రిన్సిపల్ గా వీడికి బోధించారనమాట. Through the evolutionary process carried forward through many lives in the physical body, the self gradually builds a fit instrument through which to manifest and learns to master it. So దీని ద్వారా ఏం జరిగింది, సెల్ఫ్ అనేటువంటిది జన్మలు గడుస్తున్న కొద్దీ ఇట్ ఈస్ గెయినింగ్ మాస్టరీ ఓవర్ ద థింగ్స్. అసలు నేను ఎవరు ఏమిటి అంటే తెలుసుకోవటం, దేహంపై ఒక స్వామిత్వం కలిగి జీవించడం అంటుండేది వచ్చేసింది. అంటే ఒక జన్మలో రాకొచ్చి, రెండో జన్మలో రాకొచ్చి, 10వ జన్మలో వీడికి వచ్చేస్తున్నావు అన్ని. ఎందుకంటే బికాస్ ఫ్రమ్ ది నేచర్ హీస్ సెల్ఫ్ ఓరియంటెడ్. అంటే వీడి యొక్క కాన్షియస్ ఓరియంటెడ్ గా వీడు జీవించడం అనేటువంటిది వీడు స్వతహాగా వీడికి ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ లాగా ఉంది. అందుగురించి వీడు తూర్పు దేశాల్లో ఉన్నటువంటి వాడు వీడు స్వతహాగా వీడు సోల్ ఓరియంటెడ్ గా వీడు లైఫ్ లీడ్ చేయడం, తర్వాత ఒక పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లోకి వీడు తయారవబడటం అంటే జరుగుతుంది. Thus, the self or soul becomes truly creative and self-conscious in the highest sense and active in its environment, manifesting its true nature perfectly. Eventually, it gains complete liberation from form, from the thraldom of the desired nature and the domination of the intellect. So that వీడు చక్కగా వీడు సోల్ ఓరియంటెడ్ గా వీడు ఆత్మ జ్ఞానము వీడు పొందుతున్నాడు గురువు దగ్గర. అది వీడికి అందుతుంది ఇక్కడ. చక్కగా నేనెవరు అంటే ఏంటో తెలుసుకున్నాడు, ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాడు, భూమి మీద వాడు జన్మ తీసుకోగల కారణం ఏంటో అర్థమవుతుంది వీడికి. వీటిని అన్నింటినీ వినియోగించుకుని వాడు ఏ విధంగా ఉండాలి, చోటు అంటే ఏమిటి, గ్రహగోళములు అంటే ఏమిటి, ఇవన్నీ ఏమిటి, సూర్యుడు అంటే ఏమిటి, ఇవన్నీ వీడికి చక్కగా ఈ చిన్నప్పటి నుంచి వేదాల్లో ఇవన్నీ చక్కగా నేర్పించేశారు. అవన్నీ వీడు తెలుసుకుంటున్నాడు. అంతవరకు చాలా బాగుంది. సో తద్వారా వీడు ఏం నేర్చుకున్నాడంటే ఈ దేహంపై స్వామిత్వముగా ఉండడం అనేటువంటిది వీడు నేర్చుకున్నాడు చక్కగా. అంటే వీడి యొక్క ఫిజికల్ గా ఉన్నటువంటిది ఏది కూడా వీడిని బంధించడం అన్నటువంటిదిగా కాకుండా వీడు ఫిజికల్ గాను ఇంటలెక్చువల్ గాను వీడు చక్కగా వీడు స్ట్రాంగ్ గా చక్కగా వీడు తయారయ్యాడు. ఏవి కూడా అవి వీడిని లాగేసేటట్టుగా వీడికి లేవు విద్య విధానం. This final emancipation and consequent transfer of the center of consciousness from the human to the spiritual kingdom is hastened and nurtured by a specialized education called the meditation process, which is superimposed upon a body widely, upon a mind widely and wisely cultured. So a mind widely and wisely cultured through the process of meditation. ప్రతి వాడికి మెడిటేషన్ అంటుంటుంది ఉంది. దాన్నే మనం సంధ్య అనుకోవచ్చు. సూర్యుడిని వీడు ఆవాహనం చేసుకోవడానికి ఒకటి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి అది వీడికి అలవాటు చేసి పెట్టేశారు. సో ఒక హయ్యర్ బీయింగ్ ఎప్పుడైతే వీడు ఇన్వోక్ చేస్తున్నాడో వీడికి తెలియకుండా ఆ లింకప్ అనేటువంటి వీడికి వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి వీడికన్నా ఒక పెద్దవాడిని వీడి దగ్గర పెడుతున్నారు అనుకోండి, చిన్నపిల్లాడి దగ్గర. చిన్నపిల్లవాడి ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్య చక్కగా కల్చర్ ఓరియంటెడ్ గా చక్కగా వాడు చేసేస్తుంటే చిన్నపిల్లాడికి మీరు చెప్పక్కర్లేదు, వాడు కూడా లేచేస్తాడు, వాడు కూడా వాడు అన్నయ్య ఎలా చేస్తున్నాడు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సృష్టిలో ఆ రహస్యం ఉంటుంది. పెద్దవాడు ఏం చేస్తున్నాడు, చిన్నవాడు అది చెప్పకుండానే వాడు ఫాలో అయిపోతూ వెళ్ళిపోతుంటాడు. సో అంటే ఒక హయ్యర్ దాంతో ఒక లోవర్ లింకప్ అయిపోవడం అనేటువంటిది ఉంది. కనుక ఎప్పుడైతే సూర్యుడిని మనం ఆరాధన చేయడానికి చేసేస్తుంటామో సో మన యొక్క బ్రెయిన్ కానీ, మన యొక్క మెంటల్ కెపాసిటీ కానీ, మన యొక్క సోల్ కానీ ఇవన్నీ చక్కగా విచ్చుకుని చోట్ల ఉన్నటువంటి దాంతో దానిలో ఉన్నటువంటి జ్ఞానం అనేది చక్కగా ఆస్వాదించుకుంటూ చక్కగా చెప్పడినటువంటి విషయం ఇంకా ఇంకా చక్కగా అర్థం చేసుకుంటూ వీడు ముందుకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. The result of this intensive and individual training has been spectacular and extreme. The Eastern method is the only one which has produced the founders of all the world religions. Eastern has produced the method of the world of all the religions. So, వీటన్నిటికీ కేంద్రముగా
మన యొక్క తూర్పు దేశాల్లో అంటున్నది ఇది ఏర్పడింది. విద్యా విధానం అంటున్నది. సో మన దగ్గర ఇచ్చినటువంటి విద్యా విధానం అనేది మొత్తం ప్రపంచం అంతటికి కూడా ఇది మాస్టరీగా ఉంది. ప్రపంచం అంతా కూడా తూర్పు దేశాల వైపు చూస్తూ ఉన్నటువంటి విధంగా ఉంది ఇదంతా కూడా. ఫర్ ఆల్ ఆర్ ఏషియాటిక్ ఇన్ ఆరిజిన్. ఇవన్నీ కూడా అంటే తూర్పు దేశాలకి వెలుగు అనేటువంటిది ఇచ్చింది కానీ, జ్ఞానం అనేటువంటిది ఇచ్చింది కానీ మన ఒక ఏషియన్ కాంటినెంట్, ప్రధానంగా ఏషియన్ అంటే మన భారతదేశం. ఇది వీటన్నిటిలోనూ ఇది నిలిచినటువంటిది. సో దీని నుంచి మిగిలిన దేశాలు ఇవన్నీ కూడా వలస వెళ్ళి ఒక్కొక్కళ్ళు వెళ్ళి అక్కడక్కడ వాళ్ళ దేశాల్లో వాళ్ళ యొక్క సాంప్రదాయం ఉంటుంది వాళ్ళు ఏర్పరచుకొచ్చారు. మొట్టమొదటిగా ఇక్కడ సాంప్రదాయం అంటుండేది ఏర్పడింది. దీని నుంచి ఇది అలా అల్లుకున్నారు మిగిలిన దేశాల్లో వాళ్ళకి. It is responsible for the appearance of those inspired scriptures of the world which have molded the thoughts of men, and for the coming forth of all the world saviors, the Buddha, Zoroaster, Sri Krishna, the Christ, and others. Thus the East has manifested forth, as the result of its peculiar technique, all the great individuals who have sounded the note for their particular age, given the needed teaching for the unfoldment in the minds of men of the God ideas, and so led humanity forward along the path of spiritual perception. The extraordinary result of their lives is to be seen in the great organized religions. వీళ్ళందరూ మహానుభావులు, వీళ్ళందరూ కూడా of all the world saviors, వీళ్ళందరూ కూడా thus the East has manifested forth. అంటే వీళ్ళందరికీ కూడా తూర్పు దేశాల్లో నుంచి వీళ్ళకి జ్ఞానం అనేటువంటిది, లేదా వాళ్ళు మేనిఫెస్ట్ అవ్వడానికి ప్రారంభం, లేదా వాళ్ళ యొక్క అవతారత్వము అనేటువంటిది ఇది అవడానికి తూర్పులో ఉన్నటువంటి జ్ఞానము వాళ్ళు ఆస్వాదించుకోవడం. అందు గురించి మనకి జీసస్ గారు కూడా వచ్చి కొన్ని సంవత్సరాలు ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకుని వెళ్ళారు అంటుండేది మనకి చెప్తాం. ఇది మనకి బైబిల్లో ఇది మనకి ఇవ్వబడలేదు. ఆయన చిన్నప్పుడు ఉన్నటువంటిది అంతా జరిగిందని ఆయన పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇచ్చారు వాడికి. మధ్యలో ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి డీటెయిల్స్ వాళ్ళకి తెలియదు. ఆయన కొన్ని సంవత్సరాలు ఆయన వచ్చి మన యొక్క హిమాలయాల్లో ఆయన తపస్సు చేసుకుని ఆయన వెళ్ళడం అనేటువంటి జరిగింది. అది అలా మన యొక్క ఈస్టర్న్ లో ఇదంతా కూడా ఈ జ్ఞానం అనేటువంటిది బాగా చక్కగా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మనకి. ఇన్ ద ట్రైనింగ్ ఆఫ్ హైలీ డెవలప్డ్ ఇండివిజువల్స్, హౌవర్, the masses throughout Asia have been neglected, and the system consequently leaves much to be desired. From the angle of racial development, leaves much to be desired. The defects of the system are the development of visionary and impractical tendencies. The mystic is frequently unable to cope with the environment, and where the emphasis is laid entirely upon the subjective side of life, the physical welfare of the individual and the race is neglected and overlooked. The mass are left to struggle in a mire of ignorance, desire, and dirt, and hence we have the deplorable conditions found throughout the Orient alongside the highest spiritual illumination of the favored few. So దానివల్ల ఏం జరిగిపోయింది, ఇదంతా హైయెస్ట్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇచ్చారు, బాగానే ఉంది, కానీ బేస్ లెవెల్లో దెబ్బతినిపోయాం మనం. అంటే ఏమైంది, మాస్ ఎడ్యుకేషన్ మిగిలిన వాడికి ఈ జ్ఞానాన్ని ఏంటంటే ఎంతవరకు అందివ్వబడింది అంటుంది మనం చూసుకోలేకపోయాం. అది చూసుకోవడం మనం మిస్ అయిపోయాం మన దేశంలో. అంటే వీళ్ళందరూ అంటరాని వాళ్ళనో వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇవ్వకపోవడమో ఇలా అనేక కారణాలు పెట్టేసుకున్నారు. వాడికి ఇదంతా ఏమొస్తుందని అనుకున్నారు. వీడెవరో 10 మంది నేర్చుకున్నారు విద్యా విధానం అంటున్నది, కానీ వాళ్ళకి ఈ జ్ఞానం అంటున్నది అందించడంలో మన యొక్క తూర్పు దేశాలు ఫెయిల్ అయిపోయాయి. అలాగే ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో అంటే మాస్టర్ జాల్కుల్ గారు ఏం చేస్తారంటే మన దేశాల్లో ఉన్నటువంటి మన తప్పులు ఏంటో చూపిస్తారు, అలాగే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి తప్పులు ఏంటో చూపిస్తారు. ఎందుకంటే మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో మనకు తెలియాలి, అది తెలియజెప్తేనే మనకు ఉపయోగం. అందు గురించి ఆయన మనం ఎక్కడ మిస్ అయిపోయాం అంటే మనకు చెప్తున్నారు. In the West, the emphasis is entirely reversed. The subject is ignored and regarded as hypothetical, and the premises upon which our culture is based are as follows. First, there is an entity called the human being. Western లో పూర్తిగా రివర్స్. మనం ఏదైతే మనం పాటిస్తున్నామో దానికి పూర్తిగా వ్యతిరేకంగా జీవించినటువంటి వాళ్ళు వెస్టర్న్ వాళ్ళు. వాళ్ళు ఎలా జీవించారంటే ఫస్ట్ ఏమిటంటే హ్యూమన్ బీయింగ్, వీడు హ్యూమన్ బీయింగ్ అదే ముఖ్యంగానే సోలో ఇది అదంతా పక్కబడి అన్నాడు. నువ్వు చూస్తున్నావు, నువ్వు చూడండి, దాని గురించి నేను మాట్లాడుతున్నావు అన్నాడు.
వీడు హ్యూమన్ బీయింగ్ ఇంతవరకే కరెక్ట్. So first there is an entity called the human being who possesses a mind, a set of emotions and a response apparatus through which he is brought into contact with his environment. వీడు ఒక దేహము, ఈ దేహమును బేస్ చేసుకుని వీడు చోట్లో వర్తించడం అంటే జరుగుతుంది. అందు గురించి హ్యూమన్ బీయింగ్ అంటే ఈ దేహముగా వీడు తెలుస్తున్నాడు కాబట్టి ఈ దేహమే వీడు. పోలీస్ అన్నాడు అనుకోండి, పోలీసు డ్రెస్ గా వాడు తెలియబడుతున్నాడు, వాడే అంతే, ఇంకా వేరేది ఏది ఇది కాదు. వాడు మఫ్టీలో అన్నాడు పోలీస్ అంటే అదంతా కాదండి, వీడు డ్రెస్ వేసుకుంటేనే పోలీస్ అన్నాడు. డ్రెస్ లేకపోయినా పోలీసే అన్నటువంటిది వాడు ఆఫీసర్ ఫోన్ చేశాడు అనుకోండి సడన్ గా, పలానా నువ్వు ఎక్కడున్నావు అంటే సెలవుల్లో ఉన్నాను, ఏ ఊర్లో ఉన్నా అంటే పలానా ఊర్లో ఉన్నా, మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది పలానా దొంగ ఆ ఊర్లోనే ఉన్నాడు, నువ్వు వెంటనే డ్యూటీలో జాయిన్ అయిపోయి వెళ్ళిపోయి వాడిని పట్టేసుకో, పలానా ఏరియాస్ లో ఉన్నాడని డౌట్ వచ్చేసింది మనకి అన్నాడు. మరి వాడు డ్రెస్ వేసుకున్నాడా, వాడు ఇక్కడ సంతకం పెట్టాడా, వాడు ఐడి కార్డు మెట్లో వేసుకున్నాడు, ఏది లేదే, వాడు టక్కనాడు గన్ పట్టుకున్నాడు వెళ్ళిపోయాడు, ఆ దొంగ ఎక్కడున్నాడు అన్నాడు తెచ్చాడు. కనుకంటే ఏమంటే ఇది కనుక ఇటువంటిది వెస్టర్న్ లో ల్యాకింగ్ ఇది. వాడు ఏమంటాడు, వాడు ఊరికి డ్రెస్ వేసుకుంటేనే వాడు పోలీసు లేకపోతే కాదండి. ఇది హ్యూమన్ బీయింగ్ అంటే వీడే హ్యూమన్ బీయింగ్, వీడు వెనకాల ఉన్నటువంటి సోల్ అదంతా నాకు చెప్పకన్నాడు. అది వాడు ఆ రకంగా వచ్చాడు. Second, according to the caliber of his apparatus and the condition of his mind, plus the nature of his environing circumstances, as so will be his character and disposition. Second, and according to his caliber and his apparatus. ప్రతివాడికి కొన్ని పనులు చేయగలిగేటువంటి సత్తా ఉందంటుంది. ఆ సత్తా ఉండడం చేత వాడు పలానా పనికి అర్హుడుగా ఉంటున్నాడు, పలానా పనికి అర్హుడు కాకుండా ఉంటున్నాడు, అంతే, అది చెప్తున్నాడు. ప్లస్ ద నేచర్ ఆఫ్ హిస్ ఎన్విరానింగ్ సర్కమ్స్టాన్సెస్, సో విల్ బి హిస్ క్యారెక్టర్. అంతేకాకుండా వాడు చుట్టూతో ఉండేటువంటి వాతావరణం ఒకటి. సో వాడు ఏ వాతావరణంలో ఉంటున్నాడు అనేటువంటిది వాడి యొక్క లైఫ్ కి అది ప్రధానంగా పనిచేస్తుంది. సో ఇంతవరకే మనం తీసుకోవాల్సినటువంటి విషయం అని అంటున్నాడు. ద గోల్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ప్రాసెస్ అప్లైడ్ హోల్సేల్ అండ్ ఇండిస్క్రిమినేట్లీ is to make him physically fit, mentally alert, to provide a trained memory, controlled reactions, and a character which makes him a social asset and a contributing factor in the body economic. సో దానికి వాడిని ఏం చేయాలంటే వాడు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి, మెంటల్గా అలర్ట్గా ఉండేటువంటిది మీరు ఆలోచించండి. అప్పుడు వాడు సొసైటీలో వాడు పర్ఫెక్ట్గా వాడికి వచ్చినటువంటి వాటిని వాడు అటెండ్ అవ్వగలుగుతాడు, వాడు ఎదుర్కోగలుగుతాడు. ఫిజికల్గా ఫిట్నెస్ క్రియేట్ చేయండి, వాడికి చక్కటి వ్యాయామము ఇవన్నీ వాడికి ఇవ్వండి, చక్కగా దేహాన్ని పుష్టిగా ఉంచుకోవడానికి కావాల్సినటువంటిది ఏమిటి అదంతా ఇవ్వండి, ఇవన్నీ చేయండి. కనుక అదొకటి మెంటల్ అలర్ట్నెస్ అంటుండే వాడు క్రియేట్ చేయండి. దీనివల్ల వాడు ఏమవుతాడంటే సొసైటీలో వాడు ఫిట్ గా ఉంటాడు అంటుంటుంది వాడు చెప్తున్నాడు వెస్టర్న్ వాడు. ఇన్ ద బాడీ ఎకనామిక్, హిస్ మైండ్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఎ స్టోర్ హౌస్ ఫర్ ఇంపార్టెడ్ ఫ్యాక్ట్స్ అండ్ ద ట్రైనింగ్ గివెన్ every child is intended to make him a useful member of society. So when ఏమన్నాడు యూస్ఫుల్ మెంబర్ ఆఫ్ సొసైటీ అంటే వీడికి ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ థింగ్స్. ఇవన్నీ చెప్పింది దాంతో వాడు బ్రెయిన్ లో స్టోర్ హౌస్ అది పనిచేస్తుంది. సో A+B+C ఇది ఒక స్టోర్ హౌస్, C+B+A ఇది ఒక పాయింట్, ఇవన్నీ వాడికి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారు అంటే ఒక రోబో లాగా. అందు గురించి మానవుడికి రోబోకి వాడికి పెద్ద తేడా లేదండి. దాని మానవుడితో పని చేయించుకోకర్లేదు, రోబోతో చేయించేసుకుంటే అయిపోతుంది కదా పని. దానికి మ్యాన్ కైండ్ అవసరం లేదు ఇక్కడ అనుకోండి, దానిగా వాడు వస్తున్నాడు వాడు పైకి. ఆ బేస్ గా తీసుకొచ్చాడు. రోబోకి మ్యాన్ కి దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. మనకు కావాల్సినవన్నీ కూడా రోబో కూడా చేసి పెడుతుంది కదా. ఇప్పుడు మంచినీళ్ళు అంటే తెచ్చిస్తుంది, వాడు ఫోన్ కాల్స్ వస్తే అటెండ్ అవుతుంది, ఇలాంటి చేసేస్తుంది. అప్పుడు మానవుడు ఉండాల్సిన పని ఏమిటి అన్నటువంటి లాజిక్ లో పనిచేస్తున్నటువంటి వాడు వెస్టర్న్ వాడు. To provide, to make him a useful member of society. So, mental alert and a character which makes him a social asset and a contributing factor in the body economic. His mind is regarded as a storehouse for important facts, and the training given every child is intended to make him a useful member of society, self-supporting and decent. The product of these premises is the reverse of the Oriental. We have no specific culture of a kind to produce such world figures as Asia has produced.
But we have evolved a mass system of education and we have developed groups of thinkers, hence our universities, colleges and public and private schools. So అందు గురించి వాళ్ళు మాస్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇచ్చారు కానీ వాళ్ళ దాంట్లో కల్చర్ లేదు. అవసరం వాడు కోపం వచ్చిందా గన చేసి వాడు ప్రొఫెసర్ని కూడా కాల్ చేస్తాడు. ఏ ఆలోచించడు. మనం హోంవర్క్ వాడికి ఏమైనా సరే తేడా అనేది తీసి కాల్చి పడేస్తాడు. ఫినిష్. అంటే ఏమిటి నువ్వు ఏం చేస్తున్నా అనేటువంటి వాడికి నాకు నచ్చలేదు అందు గురించి గన తీసి కాల్చేసాను. నీ తండ్రి ఆయనకి ఏదైనా సరే నీకు నువ్వు బాగుపడడానికి చెప్పేటువంటి శక్తి సామర్థ్యములు ఆయనలో ఉన్నాయి. ఆ తెలివి ఆయనలో ఎప్పుడు పనిచేస్తుంటుంది. ఆయన నీకు వ్యతిరేకంగా నువ్వు భావించక్కర్లేదు అనేటువంటి ఎడ్యుకేషన్ వాడి దగ్గర లేదు. 20 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా సరే తండ్రి మాట వినేటువంటి ఇది తూర్పు దేశాల్లో ఉన్నటువంటిది పాశ్చాత్య దేశాల్లో లేదు కదా. నువ్వు నాకు చెప్పక్కర్లేదు అంటాడు. నువ్వెవడు నాకు చెప్పడానికి అంటాడు ఇంకా గట్టిగా. నీకు నాకేం సంబంధం అంటాడు. అంటే ఏంటి వీటిలో బేసిక్ గా వాడికి వీడికి ఏంటి అనేటువంటిది, అంటే వాడెవడు వీడెవడు అనేటువంటి బేసిక్ దేన్ని బేస్ చేసి వాడు చెప్తున్నాడు అనేటువంటిది వీడి ల్యాకింగ్ అయిపోతుంది. అందుగురించి కల్చర్ అనేటువంటిది టోటల్ గా లేదు అసలు. మాస్ ఎడ్యుకేషన్ ఉంది, కాలేజెస్, యూనివర్సిటీస్, స్కూల్స్ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి వాడికి ఎడ్యుకేషన్ ఉంది అక్కడ, కానీ కల్చర్ లేదు. మన దేశాల్లో కల్చర్ ఉంది కానీ ఎవరికి ఎడ్యుకేషన్ లేదు. అది రెండిట్లోనూ తేడాలు వచ్చినటువంటి విషయాలు. These set their mark upon tens of thousands of men, standardizing them and training them so that we turn out a human product, possessing a certain uniform knowledge, a certain stereotyped store of facts, and a smattering of information. This means that there is no such deplorable ignorance as we find in the East, but a fairly high level of general knowledge. It has produced what we call civilization with its wealth of books and its many sciences. It has produced the scientific investigation of man, and on the crest of the wave of human evolution, the great groups of in contradistinction to the great individuals. So, విద్య ఇవన్నీ పొందడంలో వాడు ఎంతో ఉన్నత స్థాయి సాధించారు. ఆ రకంగా తూర్పు దేశాల్లోనూ పశ్చిమ దేశాల్లోనూ ఈ విధానము ఈ విధానాల్లో ఉన్నటువంటి మార్పుల గురించి ఆయన చిన్న ఒక టేబులర్ ఫామ్ గా ఆయన చెప్తున్నారు. ఇది మనకి గ్రూప్ లో నేను షేర్ చేస్తాను, అది మీరు చూడొచ్చు తర్వాత. ఎస్, ద కాజ్ ఇస్ బేసికల్లీ వన్, ఏ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. బోత్ ఆర్ ఆల్సో ఫండమెంటల్లీ రైట్, యట్ బోత్ ఆర్ నీడెడ్ టు సప్లిమెంట్ అండ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. బోత్ ఆర్ సప్లిమెంట్ అండ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. రెండు ఇద్దరికి అవసరం, రెండు అవసరం. వేద విద్య ఉండాలి, అలానే ప్రస్తుతం ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి. ఇది ఒక్కటే ఉంటుందంటే సరిపోదు కదా, అది కూడా ఉండాలి. అది ఒకటి ఉంటే సరిపోతుంది, ఇది కూడా ఉండాలి. కనుక దట్ ఈస్ కాల్డ్ ది స్పిరిచువల్ ఫ్యూజన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్. అది జరగాలి మనకి ఎప్పుడు కూడా. ది ఎడ్యుకేషన్ ఆఫ్ ది మాసెస్ ఆఫ్ ది ఓరియంట్ విల్ లీడ్ టు ద రెక్టిఫైయింగ్ ఆఫ్ దేర్ ఫిజికల్ ప్లేన్ ప్రాబ్లమ్స్ విచ్ కాల్ అలౌడ్ ఫర్ సొల్యూషన్. సో మన దేశాల్లో సొల్యూషన్ కావాలి అంటే మనకి ప్రతివాడు ఎడ్యుకేషన్ అవ్వాలి, ప్రతివాడికి కల్చర్ అంటే ఏంటో నేర్పించాలి, ప్రతివాడికి ఎలా ఉండాలంటే ఏంటో నేర్పించాలి, ప్రతివాడికి శ్రీరాముడు అంటే ఏంటో తెలియాలి, ఎలా జీవించాలో తెలియాలి, ఎలా వర్తించాలో తెలియాలి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ప్రతివాడు కూడా. సో మన మాస్ ఎడ్యుకేషన్ దాంట్లో మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, అది మనం ఫోకస్ చేయాలి. అలాగే a wide general system of education reaching down among the illiterate masses of the people in Asia is the outstanding need. The culturing of the individual is in the West, and the grafting upon his body of imposed knowledge of a technique of soul culture as it has come to us from the Orient will lift and salvage our civilization, which is so fast breaking down. The East needs knowledge and the imparting of information. The West needs wisdom and the technique of meditation. East needs knowledge, West needs wisdom. ఇది జరగాలి. అంటే మనకి ఏంటంటే పూర్తిగా అసలు వాడు చదువుకోకపోయినా పర్వాలేదు జీవితం గడిపేయచ్చు అనేటువంటిదిగా మనం ఉంటాం. అంటే వాడు చక్కగా చదువుకోవాలనేటువంటిది మనం పెద్దగా బేస్ చేయము. బీటెక్ చదువుకున్నాడు చాలండి, ఓకే దట్స్ ఆల్ రైట్. వాడికి 30,000 శాలరీ వస్తుందా, ఓకే దట్స్ ఆల్ రైట్. లేదా వీడు 10th క్లాస్ వచ్చిందా చాలు, వాడు ఏదో పని చేసుకున్నాడు బతికిపోతాడు. ఎడ్యుకేషన్ యొక్క విలువ మన దేశంలో చాలా తక్కువగా తెలుస్తుంది.
అలాగే మన యొక్క కల్చర్ గురించి మనం చాలా తక్కువగా కల్చర్ కూడా మనం బాగా పెంపొందించుకోవాలి. కనుక ఇది చక్కగా ఎడ్యుకేషన్ రెండు చక్కగా పెంపొందించుకోవాలి. వెస్టర్న్లోనేమో విజ్డమ్ అనేటువంటిది వాడు బాగా పెంచుకోవాలి. వాడు ఇండివిజువాలిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. వాడు అంటే ఏంటి సెల్ఫ్ కాన్షియస్ అంటే ఏంటో వాడు చక్కగా బోధపడాలి. సో అది ఈ రకంగా వీళ్ళిద్దరూ సెట్ చేసుకోవాల్సినటువంటి విషయాలు. The scientific and cultural system, when applied to our highly educated human beings, will produce that bridging body of man. కనుక ఈ రెండింటికి తెలుసుకున్నటువంటి he can bridge the body. కనుక ఏమంటున్నారు, the scientific and cultural system when applied to our highly educated human beings. సో scientific and cultural system రెండుకి సంబంధించినటువంటి ఇది మనకి చాలా అవసరం. Will produce that bridging body of man who will unify the achievements of the two hemispheres and link the subject and objective lens. వీడు అంటే చక్కగా ఈ రెండింటికి సైంటిఫిక్ అండ్ కల్చరల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి మనకి. అప్పుడు ఈ గ్యాప్ ని వాడు ఫిల్అప్ చేయగలడు. దే విల్ యాక్ట్ యాజ్ ద పాయనీర్స్ ఆఫ్ ద న్యూ ఏజ్. ఎవరికైతే ఈస్టర్న్ విజ్డమ్ విత్ వెస్టర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి సార్. అది అవసరం లేదని అనుకోకండి. ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటేనే వీడు చక్కగా ఈ బ్రిడ్జ్ అనేటువంటిది వీడు బిల్డప్ చేయగలడు. డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వీడు జబ్బు ఎందుకు చేసినా వాడికి చెప్పగలగాలి. అదేమో అది ఎందుకు చేసింది అనేది కాదండి, మనకు ముందు వాడికి ఏదో ఇది ఈ కషాయం పోసేసి తగ్గిపోతున్నాను, లేదా హోమియోలో అంటే ఈ మంది అయితే తగ్గిపోతుంది, అది ఏంటి ఇది ఇలా ఉండకూడదు. సైంటిఫిక్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వాడికి ఏ జబ్బుతో బాధపడుతున్నాడు, ఏమిటి దాని యొక్క ఇవేంటి, వాటి యొక్క కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టి ఇదంతా మనకు తెలిసి ఉండాలి. అందు గురించి అది తెలిసి ఉండాలి, ప్లస్ ఇది ఉండాలి, రెండు ఉండాలి. అలా they will act as the pioneers of the new age, when men will be practical men of affairs with their feet firmly planted on earth, and at the same time be mystics and seers, living also in the world of spirit and carrying inspiration and illumination with them into the life of every day. So life of every day lo with ee రెండిటి యొక్క కాంబినేషన్ గా వీడు ప్రొసీడ్ అవుతూ ఉండాలి. దాన్ని అంటున్నారు be practical men of affairs. So practical with their feet firmly planted on earth, and at the same time be mystics and seers. So mystic గా ఉండాలి ఎప్పుడు. సో మిస్టిసిజం గా మనం జీవించడం అంటే మనం ఎప్పుడు అవసరం. మిస్టిక్స్ అండ్ సీయర్స్ అంటే జ్ఞానవంతులై ఉండండి. ఆధ్యాత్మికత అంటే బేస్ చేసుకుని మనం సైంటిఫిక్ గా కూడా ఉంటూ ఉండడం అంటే మనకి ఇచ్చినట్టు. అందు గురించి మాస్టర్ ఆఫ్ న్యూ ఏజ్ మాస్టర్ ఈకే అని మనం అనుకుంటాం. ఎందుకంటే he blended perfectly what we have in the east and what is there in the west. రెండింటిని బ్లెండ్ చేసి మనకి ఇచ్చినటువంటి వారు మాస్టర్ ఈకే. అందు గురించి ద న్యూ ఏజ్ టీచర్ అని మనం అనుకుంటాం. Carrying inspiration and illumination with them into the life of every day. For the bringing about of these conditions and the production of that great group of practical mystics who will eventually save the world, two things are needed: trained minds with wide general knowledge as a foundation, and this our Western system can give, plus a spiritual awareness of the indwelling divinity, the soul, to be achieved through the Eastern system of scientific meditation. Our greatest need in the West lies in our failure to recognize the soul in the faculty of intuition, which is its turn leads to illumination. So వాడు అక్కడ వాడు సెట్ చేసుకోవాలి, మనం ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఈ సెట్ చేసుకోవడం వల్ల మనం చక్కగా మనం లాభం పొందగలుగుతాం. అది మనకి the topic, the purpose of education teaches. Now we are proceeding to the third chapter, the nature of the soul. In detailing the technique whereby it is claimed the educated intellectual can become the intuitional knower, it might be well to state the hypothesis upon which the science of meditation is based. Science of meditation అంటే మెడిటేషన్ చేస్తే అది మనం ఎప్పుడు కూడా బాగా అంటే బి సైంటిఫిక్. ఇది ఎందుకు చేస్తున్నా అంటే ఒక సైంటిఫిక్ రీజన్ పెట్టుకుని మనం పనిచేయాలి. హోమియోలో కూడా మనకి ఏమని చెప్తారంటే కేవలం ఈ మంది వేస్తే తగ్గుతుంది అన్నట్టుగా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి. మనం ఒక మంది వేస్తే ఎందుకు తగ్గుతుంది, అలాగే మనం పూజ ఎందుకు చేస్తున్నా అంటే వీ షుడ్ ఏబుల్ టు గివ్ ది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. అలాగే మా తాతగారు చేశారు, మా నాన్నగారు చేశారు, అందు గురించి నేను కూడా చేస్తున్నాను అలా వెళ్ళకండి. ఇప్పుడు ఒక సైంటిఫిక్ ఓరియంటెడ్ అన్నట్టు మనం డెవలప్ చేసుకోవాలి. మనం బాగా ప్రతి పనిలోనూ
ఇక సైంటిఫిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఈరోజు పండగ, సో ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ మనం దానికి ఇవ్వగలగాలి. దానికి ఇచ్చినటువంటి ఆ పండుగలో మనం చేసుకునేటువంటి పనులు ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఓరియంటెడ్గా ఉంటున్నాయి అవన్నీ కూడా. కనుక ప్రతిదానికి సైంటిఫిక్గా ఉన్నటువంటిది మనం తెలుసుకుని మనం ఆ పనులు చేయగలిగితే ఏమవుతుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజమునకు ఎప్పుడు కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అవసరం. అందు గురించి మన పిల్లలు మనల్ని ప్రశ్నిస్తున్న వాటికి మనం సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనం సైంటిఫిక్గా మనకు ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచించట్లేదు. మనం ఏదో చెయ్యాలి చేసేస్తున్నాం, చెయ్యాలి చేసేస్తున్నాం అంటే వాడు నేను చేయను అంటాడు పిల్లాడు, నేను చేయను నా పో అంటాడు. వాడికి ఎప్పుడు కూడా వాడు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకన్నా ఇంకా పర్ఫెక్ట్గా వాడు చేస్తాడు. పూజ ఎందుకు చేయాలి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి వాడికి. ప్రతి మంత్రానికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ మంత్రం ఎందుకు చేయాలి, ఎందుకు రోజు చదువుకోవాలంటే ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ మనం పిల్లలకి ఇస్తే కనుక మనకన్నా వాటిలో ఇంకా చక్కగా చూసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ బిలాంగ్ టు ద 6th సబ్ రూట్ రేస్ వాళ్ళు. సో వాళ్ళకి క్యాచ్ చేసేటువంటి మైండ్ మనకన్నా చాలా షార్ప్గా ఉంటుంది. అందుగురించి వాళ్ళు ఈ వెస్టర్నిజం అంటే ఈ సైంటిఫికిజం అంటే ఈ కంప్యూటర్స్ వాడడం వీటన్నిటిలో వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. వాళ్ళకి ఈ విద్య ఎప్పుడైతే మనం తప్పకుండా వాళ్ళకి అందిస్తామో, భగవద్గీత కానీ మన యొక్క వేద విద్య కానీ, అప్పుడు వాళ్ళకి ఈ బేస్ ఉండి వాళ్ళు ఈ సైంటిఫిక్గా ఉన్నటువంటి వాటిలో వీళ్ళు ఎప్పుడైతే చొచ్చుకుంటూ వెళతారో అప్పుడు వాళ్ళకి అందివ్వబడేటువంటి విషయం చాలా చక్కగా ఉంటుంది. అందుగురించి ఏమంటున్నారంటే ఇంటెలెక్చువల్ బేస్గా వెళ్ళండి అంటున్నారు. Become the intuitional knower might be well to state the hypothesis upon which the science of meditation is based. In the process, the various aspects in nature of divinity, whichever is preferred, of which man is the expression, have to be recognized. But the basic connection which holds him together as an integrated unity must never be forgotten. Man is an integrated being, but existence means more to some men than to others. For some, it is purely animal existence. For many, it connotes the sum total of emotional and sensory experience. For others, it involves all this plus a mental awareness which greatly enriches and deepens life. For a few, and those the flower of the human family, being stands for a recognition of ability to register contacts that are universal and subject to as well as individual and objective. Key Serling says that we mean his vital soul. So మానవుడు అంటే ఏమిటి అంటే తెలుసుకోండి. నేను అంటే ఏమిటి అంటే వాడికి చక్కగా తెలియాలి. ప్రతి వాడికి కూడా హ్యూమన్ అంటే ఏంటి వాడికి అది వాడికి బేస్ అర్థం. నేనంటే ఏమిటి అంటే వాడికి దాన్ని ఆత్మజ్ఞానముగా మన దాంట్లో చెప్తాం. అంటే వాడంటే కేవలం వాడుకున్నటువంటి బలమా మరి ఇలాంటివన్నీ కూడా వాడికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి. అంటే టీచింగ్స్ ఇచ్చేటప్పుడు మ్యాన్ అంటే ఏమిటి అంటే వాడికి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పగలగాలి. సో బేసిక్గా చిన్నపిల్లాడికి మీరు మ్యాన్ అంటే ఏమిటో మీరు ఫస్ట్ అండర్స్టాండ్ చేసిస్తే వాడికి సోల్ చక్కగా విచ్చుకుంటున్నప్పుడు నేనంటే ఏమిటి అంటే విచ్చుకున్న తర్వాత అప్పుడు ఆ డోర్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు అంత ఎడ్యుకేషన్ ఇవ్వండి వాడు టకటకటగా అందుకుంటాడు ఎడ్యుకేషన్. వాడంటే ఏమిటంటే వాడు బుర్ర అనుకుంటున్నాడు, వాడు బ్రెయిన్ అనుకుంటున్నాడు. అందులో బ్రెయిన్ తోటి వాడు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది కాదు నువ్వంటే అంటే వాడికి నువ్వంటే ఏమిటో వాడికి టీచింగ్స్ చక్కగా సైంటిఫిక్గా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏది కూడా నమ్మని అవసరం లేదు. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్గా మనం టీచ్ చేసుకుంటూ మనం వెళ్ళినప్పుడు అప్పుడు వాడికి చక్కగా వాడు ఎస్ ఐఎమ్ అంటే ఇది అంటే వాడికి తెలిసినప్పుడు ఆ సోల్ లెవెల్గా వాడు టీచింగ్స్ అందుకుంటాడు. అందుకున్నటువంటి టీచింగ్స్ వాడికి చక్కగా వాడు బట్టి పట్టాల్సిన అవసరం లేదు వాడికి. అలా ఉంటాయి అన్నమాట. అది సో హీస్ వైటల్ సోల్ అని వాడు తెలుసుకుంటాడు. Personality is ultimately responsible, and that is radiates personality. It radiates personality, and personality is responsible. So soul నుంచి personality radiate అవుతుంటుంది. ఇప్పుడు personality falsely responsible. అది జరుగుతుంది. It might be stated here as sine qua non that only those people who are responsible thinking beings are ready for the application of those rules and instructions which will enable them to make that transition and to come to that consciousness which is the hallmark of the illustrated mystic and the intuitional knowers. This is the hallmark. Adi vadiki pradhananga cheppadutundi. This is the goal of meditation process, to lead men forth into the light that is within themselves and enable them in that light to see light, in that and to see light. Na lona gala velugani mana master manaki ichunnadu. May the light in me.
సో లైట్ అన్నటువంటిది ఏమిటో వాడికి అర్థమవుతుంది. ఆ లైట్ ఎక్కడో కాదు నీలో ఉంది అనేటువంటిది వాడికి ఎప్పుడైతే తెలుస్తుందో వాడికి అప్పుడు భయం అంటే ఏంటో తెలియదు. వాడికి భయం ఉండదు. లైట్ నాలో ఉంది, దైవం అనేవాడు నాలోనే ఉన్నాడు, ఇంకెందుకు భయపడాలి, భయపడ్డవాడు. సో బేసిక్ మనం ఎడ్యుకేషన్ వాడు పర్ఫెక్ట్ గా ఇస్తే ది పర్ఫెక్ట్ బీయింగ్ గా వాడు లైఫ్ లీడ్ చేస్తాడు. This work of revelation is based on certain definite theories as to the constitution and nature of the human being. The evolution and perfecting of the mind faculty in man, with its keenness and capacity for concentration, gives the West at this time the opportunity to put these theories to the test. So this is the opportunity to the test. వీడికి నేర్చుకున్నటువంటి థియరీస్ రైట్ ఆర్ రాంగ్ గా టెస్ట్ చేసుకుని చూడండి. ఏది కూడా నమ్మని అవసరం లేదు. నమ్మడం అనేటువంటిది చాలా లో లెవెల్. దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను, అస్సలు నమ్మదు. దేవుడు ఉన్నాడని మీకు దర్శనం అయితే మీరు అదే పొందండి. అంతే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను, దేవుడు నన్ను కష్టాల నుంచి కాపాడుతాడని నేను నమ్ముతున్నాడు. ఎప్పుడు కూడా వాడు నమ్మకం అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ బట్టి అది డిపెండ్ అవుతుంది. వాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఈ దేవుడిని వదిలేస్తాడు, ఇంకో దేవుడిని పట్టుకుంటాడు. ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి చాలా బిజీ అయిపోయాడండి, మీరు షిరిడి వెళ్ళండి అంటాడు వాడు. ఇప్పుడు షిరిడి వెళ్తే బాగా చూసారా బాబా గారు బాగా పలుకుతున్నారని మనకు అంటాడు. అలా అయిపోతాడు వీడు. అందు గురించి అలా కాకుండా వీడు పర్ఫెక్టింగ్ ఆఫ్ ద మైండ్ ఫ్యాకల్టీ ఇన్ మ్యాన్, ద ఎవల్యూషన్ అండ్ పర్ఫెక్టింగ్ ఆఫ్ ది మైండ్ ఫ్యాకల్టీ ఇన్ మ్యాన్ విత్ ఇట్స్ కీన్నెస్ అండ్ కెపాసిటీ ఫర్ కాన్సన్ట్రేషన్. సో మెడిటేషన్ అంటే చేయడం చేత వీడి మైండ్ అంటే ఏంటి చక్కగా పిచ్చుకున్నటువంటి దాని యొక్క పరికరాన్ని వాడు చక్కగా టెస్ట్ చేసుకుని చూసుకో. పరికరాన్ని పరిశుభ్రంగా ఇయలేదు అనుకోండి, దాంట్లో ఏం బటన్స్ ఉన్నాయి ఏంటో మొత్తం దుమ్ముడిపోయి ఉంది ఒక సంవత్సరం పాటు కార్ అంతా. ఏ బటన్స్ ఎక్కడున్నా ఏం కనబడట్లేదు అనుకో, వాడు ఎలా ఆపరేట్ చేస్తాడు చేయలేదు. ముందు అదంతా శుభ్రం చేసి అదంతా నీట్ చేసి అంతా చక్కగా చేసిస్తే అప్పుడు వాడికి ఏ బటన్స్ ఏమన్నా ఏంటనేటువంటి చక్కగా కనబడుతుంది. వాటిని అన్నింటిని వాడుకుంటాడు, దాన్ని అన్ని కూడా వినియోగించుకుని వాడి జర్నీ చక్కగా ఉంటుంది వాడికి. అది ఎట్లాగో మానవుడికి కూడా ఫస్ట్ వాడికి మెడిటేషన్ చేయడం చేత వాడిలో ఈ లైట్ అంటే ఏమిటి, ఆ లైట్ బేస్ నుంచి ఇవన్నీ అల్లుకుంటున్నాయి. నేనంటే ఈ లైట్, నాలో ఉన్నటువంటి లైటే నేను. దానికి అల్లుకున్నటువంటి ఇవన్నీ కూడా దేహేంద్రియములు ఇవన్నీ కూడా అలా ఒక్కొక్కటి వాడికి టీచింగ్స్ ఇచ్చుకుంటూ వాడికి చక్కగా మనం తయారు చేసినటువంటిది. ఇప్పుడు నువ్వు అంటే నేను చెప్పింది రైట్ ఆ రాంగ్ నువ్వు పరీక్షించుకుని చూసుకో అటువంటిది వాడికి ఇవ్వచ్చు. వాడు పరీక్ష చేసుకుని చూసుకుంటాడు. ప్రస్తుతం వెస్టర్న్ సైంటిఫిక్ గా వాడు మైండ్ అప్లై చేసుకుంటూ ఇది చూసుకుంటాడు. ఎస్ దిస్ ఇస్ రైట్ అటువంటి వాడు కనిపించినప్పుడు వాడి లైఫ్ లో ఈ రెండింటిని వినియోగించుకుని వాడు చక్కగా పరిపూర్ణ మానవుడిగా వాడు తయారై వాడి జీవితం జీవించగలుగుతాడు. Must originate from the mind on the height of supreme intellectuality if something destructive is to happen. The new synthesis of mind and soul, an intelligent experiment is now naturally in order. The new synthesis of mind and soul. The synthesis of mind and soul అంటే జరుగుతుంది. అప్పుడు మనకి ఉన్నటువంటి బల్బుని చక్కగా తుడుచుకుని పెట్టుకున్నవాడు అవుతాడు. మైండ్ అండ్ సోల్ అన్నటువంటిది ఏంటంటే బల్బు దానికి పైన పెట్టినటువంటి గ్లాస్ లాంటిది. బల్బుకి పైన ఒక గ్లాస్ లాంటిది పెట్టుకోవడం చేత ఆ ఉన్నటువంటి వెలుగు ఇంకాస్త ప్రకాశవంతంగా మనకు వస్తుంది. గురించి మైండ్ అండ్ సోల్ కి ఒక సింథసిస్ అంటుంటది చక్కగా ఏర్పరచుకొని ఉంచుకోవడానికి చేయడం చేత వీడు చక్కగా వీడికి చెప్పబడినటువంటి విషయాలు వీడికి బోధపడేటువంటి విధానము కానీ ఇవన్నీ కూడా చక్కగా బాగుంటుంది. Must originate from the mind on the height of supreme intellectuality if something decisive is to happen. But to do this, there must be a clear understanding of 3 points upon which the Oriental position is based and which, if true, validate the entire contention of the student of the Oriental technique of meditation, never forgetting, however, the proverb of the Chinese which says that if the wrong man uses the right means work in the wrong way. The right means work in the wrong way. If the wrong man uses the right thing, the right means work in the wrong way. వీడు రాంగ్ గా ఉన్నాడు. రాంగ్ గా ఉన్నటువంటి రైట్ ని వాడుతున్నాడు అనుకోండి, వాడు రాంగ్ గానే వాడతాడు కానీ రైట్ గా వాడలేదు. కారు ఉంది, వీడు డ్రైవింగ్ రాదు, కార్ అవి నొక్కాడు, యాక్సిడెంట్ అయింది. ఎందుకు అవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అలాగే వీడు ముందు రాంగ్ గా ఉన్నాడు, వీడు డ్రైవింగ్ అంటే ఏంటో తెలియదు, దిగిపోయాడు టకటక. కొత్తగా కారు కొన్నా టకటక దిగిపోయాడు. అలా వీడు డ్రైవింగ్కి వెళ్తే అది ఎంత పర్ఫెక్ట్ కార్ అయినా సరే అది యాక్సిడెంట్స్ చేస్తుంది.
అందు గురించి ఎంత ప్రజ్ఞావంతుడైనా సరే, ఎంత బాగా చదువుకున్నవాడైనా సరే, వాడికి సమస్యలు తప్పట్లేదు, వాడికి ఉన్నటువంటి టెన్షన్స్ తప్పట్లేదు. 100 రూపాయలు సంపాదించేవాడికి టెన్షనే, 1,00,000 రూపాయలు సంపాదించేవాడికి టెన్షనే, 1,00,00,000 రూపాయలు సంపాదించేవాడికి టెన్షన్. ప్రతివాడికి సమస్యలు 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 ఎందుకు ఉంటున్నాయంటే బికాస్ హీఈస్ రాంగ్. బేసికల్లీ హీఈస్ రాంగ్. నుంచి వీడికి టెన్షన్ ఉంటుంది, వాడికి టెన్షన్ ఉంటుంది, వాడికి టెన్షన్ ఉంటుంది. కనుక ఏ రాంగ్ మ్యాన్ యూజింగ్ ద రైట్ థింగ్ యూస్ ద రాంగ్. సిస్టమ్ అంతా కరెక్ట్గానే ఉంది. మనం పుట్టినప్పుడు మనకి బీపీలు లేవు, షుగర్లు లేవు, ఏమీ లేవు. మనం పుట్టాం చక్కగానే. మరి కొన్నాళ్ళకి వీడికి బీపీలు షుగర్లు అన్నీ ఎందుకు వచ్చేస్తున్నాయి? వీడికి పుట్టినప్పుడు ఏం లేవు కదా. కొనుక్కున్నప్పుడు కార్కి అన్ని బటన్స్ చక్కగా పనిచేస్తున్నాయి కదా, అన్ని చూపించాడు కదా వాడు. మరి వాడి 4 రోజులకే కారులో ఏ బటన్స్ సరిగా పనిచేయట్లేదంటే ఎదురుంటే బండి వస్తే ఏ బటన్ నొక్కాలో తెలియదు. వీడు ఇండికేటర్ వేస్తున్నాడు, లేకపోతే అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఏవో చేసేస్తున్నాడు. బటన్లను ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాడు. దానివల్ల ఏమైపోయింది? పాడైపోయి బటన్స్. కనుక a wrong man, అది right man using the wrong things. If the wrong man uses the right means work in the wrong way. These 3 promises are: first, there is a soul in every human form. ఈ 3 points based గా గుర్తుంచుకోండి. 3 points మనం రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.